హాయ్ అండి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఐటీవీ డిజిటల్ మీడియా గ్రౌండ్లో చేసిన స్టడీకి అనుగుణంగా మా అధ్యయనం మేము మా పరిశీలనకు అనుగుణంగా చేసినటువంటి వీడియోల పరంపర చూస్తూనే ఉన్నారు. ఆ వీడియోలను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. యాజ్ ఏ జర్నలిస్ట్గా, ఒక మీడియా సంస్థగా మేము మీకు గ్రౌండ్ రియాలిటీ నుంచి ఏం జరిగింది, ఎలా జరగబోతుంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని వివరించే ప్రయత్నమే తప్ప ఏ ఒక్కరి పక్షము తీసుకోవడం అనేది మా ఉద్దేశం కాదండి. మీకు ఈ వీడియోల సిరీస్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్ అయినా సరే మేము తీసుకొని అది సహేతుకమైనదైతే ఖచ్చితంగా మా మా ఛానల్కో, లేకపోతే నా వ్యక్తిగతమైన సంక్షేమానికో, లేకపోతే అభివృద్ధికో ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తానని చెప్పేసి కూడా మీకు నేను బాహాటంగా చెబుతున్నాను. అందుకే మీ అభిప్రాయం ఏదైనా సరే ఇక్కడ కింద కామెంట్ చేయండి వీడియో కింద. అయితే ఇటువంటి వీడియోలు మరిన్ని రావాలంటే నాలాగా చేసే ప్రయత్నం, అంటే ఒక పక్షానికి అటు వైసీపీకో లేదంటే తెలుగుదేశం కూటమికో కాకుండా ఇంకొక అభిప్రాయాన్ని, మూడో సైడ్ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ యొక్క బ్రహ్మాస్త్రం కూటమిని 30 నియోజకవర్గాలలో గెలుపుకు దూరం చేసింది. ఎగ్జాక్ట్, కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తిరుగులేని అస్త్రాలు ఎన్నో ఈ ఎన్నికలలో కూటమి పైన ప్రయోగించాడు. అందులో ఇది మాత్రం బ్రహ్మాస్త్రం అని అనుకోవాలి. ఆ అస్త్రం ఏంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన గెలుపు ఓటములు ఒక రకమైతే, ఈ 4 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి గెలుపు ఓటములు ఉండే ప్రభావం వేరే ఉంటుంది. అంటే ఒక పార్టీ గెలవచ్చు, ఇంకో పార్టీ ఓడిపోవచ్చు. కానీ ఈ 4 నియోజకవర్గాలలో జరిగేటటువంటి గెలుపు ఓటములు మాత్రం ఖచ్చితంగా ఆ నలుగురు నాయకుల రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అంటే వాళ్ళు ఇక అసలు ఎన్నికల్లో పాల్గొనాలా వద్దా కూడా, అంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు అసలు రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా కూడా నిర్ణయిస్తుంది. ఆ 4 నియోజకవర్గాలు ఏంటి? ఒకటేమో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, రేపు మళ్ళీ తలపడుతున్నటువంటి పులివెందుల, ఇక తర్వాత కుప్పము, తర్వాత మంగళగిరి, పిఠాపురం. ఈ 4 నియోజకవర్గాలలో 2 కూటములకు సంబంధించిన ప్రధానమైన నాయకులు, ఒక రకంగా స్టార్ క్యాంపెయినర్లు అనాలి, లేదంటే అగ్రనాయకులు అనాలి, ఈ 4 నియోజకవర్గాల నుంచే పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ 4 నియోజకవర్గాలలో పులివెందుల మినహా మిగతా 3 నియోజకవర్గాల మీద గెలుపు ఓటముల మీద ఇప్పటికి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి అదేంటంటే, అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలవడని చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఈ 3 నియోజకవర్గాలలో గెలుస్తారో ఓడతారో తెలియని పరిస్థితి అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఆటలో నేరుగా తనకున్న స్ట్రైక్ రేటో లేదంటే ట్రాక్ రికార్డుతోటో నేరుగా గేమ్లో ఫైనల్కు చేరితే, ఈ ముగ్గురు మాత్రం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఆడుతున్నారు. అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గెలిస్తేనే వీళ్ళు ఈ ఈ ఎన్నికల రణరంగంలో ముందు పూర్తి స్థాయి ఆట ఆడగలుగుతారు. అసలు వీళ్ళు ఇక్కడ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఓడిపోతే అసలు వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకమైంది. అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు, అంటే పవన్ కళ్యాణ్, లోకేష్ గతంలో కూడా ఓడిపోయి ఉన్నారు. ఇక బాబు గారు అయితే స్టార్టింగ్లో ఆయన పోటీ చేసిన 78లో తప్ప వరుస పెట్టి 7 సార్లు ఏమో గెలిచున్నారు. ఆయన గారి గెలుపు కూడా ఈసారి విచిత్రంగా ప్రశ్నార్థకమైంది. ఆయన గారు గెలుస్తారా ఓడుతారని కూడా బెట్టింగ్లు నడుస్తాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా వారి వారి నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేషన్ చేయాల్సి రావటం వల్ల ఈ ఎన్నికలలో, అంటే చివరి 3-4 రోజులలో వాళ్ళ నియోజకవర్గాల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి అసలు గెలుపెట్లా అనే దాన్ని చూసుకోవాల్సినటువంటి దుస్థితి దాపరించింది. అంటే ఇప్పుడు సపోజ్ మనిషికి 2 చేతులు ఉంటాయండి. ఈ 2 చేతులతోటి ఒక్క కత్తితోటి మాత్రం యుద్ధం చేయగలడు, కానీ 4 కత్తులతో చేయలేడు కదా. అట్లనే లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే చంద్రబాబు కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల మీద, అంటే ఆయన గారు కుప్పం మీద, ఈయన పిఠాపురం మీద, అంటే పిఠాపురంలో వంగాగీత మీద, ఆయనేమో మంగళగిరిలో లావణ్య మీద, ఇటువైపున బాబు ఏమో భరత్ మీద కత్తి తిప్పటమే సరిపోయిందండి. చివరి 3-4 రోజులైతే అసలు లోకేష్ అయితే ఎన్నికల పోలింగ్కు చివరి ఓటర్ వెళ్లే వరకు కూడా తన నియోజకవర్గంలో ఛాన్స్ తీసుకోవద్దని చెప్పేసి పోలింగ్ చాలా జాగ్రత్తగా కూర్చొని పరిశీలించుకున్నారు. అయితే ఇంత చేయటం వల్ల ఆ 3 నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవచ్చేమో, కానీ ఈ వాల్యుబుల్ టైంని వాళ్ళు కనుక వినియోగించుంటే ఖచ్చితంగా 30-40 నియోజకవర్గాలలో కూటమి గెలుపు అవకాశాలను మెరుగుపరిచేవాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో వాళ్ళ ఆటనే వాళ్ళు ఆడుకోవడం సరిపోయింది.
అందుకనే అంటున్నా, అసలు ఈ ఎన్నికలలో కూటమి గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేవాళ్ళు ఈ లాజిక్ని ఎందుకు మిస్ అయ్యారో కూడా అర్థం కాదు. వాళ్ళ 3 నియోజకవర్గాలే దీంట్లో ఇన్సెక్యూరిటీలో ఉండి గెలుస్తాయా ఓడతాయా అన్నటువంటి చర్చలో ఉంటే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్పడం వెనుకున్నట్టు అబ్జర్వ్ని దాన్ని ఎందుకు గుర్తించడో అర్థం కాదు. ఇక మంచి జోష్ తోటి ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఈ ఎన్నికలలో తన ఫలితం అనేది 151 దాటబోతున్నామని చెప్పేసి అత్యంత ధీమాతో చెప్పారు. అయితే మిగతా రాజకీయ నాయకుల కంటే కూడా కొంచెం ఎక్సాగ్రేషియాకు దూరంగా ఉంటారు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి పేరుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీన్ని నమ్ముతున్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఐటీవీ డిజిటల్ మీడియా కూడా అదే నమ్ముతుంది. ఆయనకున్నటువంటి ధీమాకున్నన్ని సీట్లు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఇంకోసారి జగనే సీఎం అనేది మేము మా స్టడీ ద్వారా కూడా తేలింది. ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ అంశం కూడా, అంటే జగన్ ప్రయోగించిన ఈ బ్రహ్మాస్త్రం కూడా తనను ఖచ్చితంగా గెలుపు తీరం చేర్చిందని అయితే చెప్పుకోక తప్పదు. మళ్ళీ మరోసారి మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ.